సహోదరాలు అమ్మవారికి ఇష్టమైన బ్రదర్స్ ఉండాలి అని చెప్పేసి ఘటం విలేజ్ పోతురాజుల దృశ్యాన్ని పెట్టాము. దాంతోపాటు పిల్లలకు బ్యాండ్ బాజా, గణపతితో పాటు ఇంకో బ్యాండ్ వస్తుంది. చాలా క్రౌడ్, పిల్లలు చాలా మంది ఉంటారు. బ్లాక్ వైజ్ వాళ్ళకు ప్రోగ్రామ్స్ పెట్టాము. అక్కడక్కడ ఆడుకుంటూ వస్తారు. ఇదే అందరికీ భగవంతుని మన వినాయకుడిని తన అమ్మఒడికి చేర్చడానికి వెళ్తారు. అందరూ ధూమ్ధాం సంతోషంగా వినాయక సాగరానికి పంపడానికి వెళ్తారు. నిమజ్జనం మనం అనుకున్న టైంకి అవుతుందంటారా? చూస్తుంటే ఫుల్ క్రౌడ్ ఉంది. తప్ప 1 to 2 బిట్వీన్ అనుకున్నాము. 1 to 1:30 మ్యాక్స్ ట్రై చేస్తాము. 1:30 క్రాస్ అయితే 2 పక్కా. థ్యాంక్ యూ. స్పెషల్గా మనకి ఘట్టంతో స్వామివారి పోతురాజులతో మాత్రం స్వామివారి శోభయాత్ర అంగరంగ వైభవంగా ముందుకు సాగుతుంది. ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా. ఈసారి ఏంటంటే స్పెషల్ గజ్జలమ్మవారిని పెట్టారు కదా ఊరు పొలిమేర. సో దానివల్ల బోనాల కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చాము. ఎలా అనిపిస్తుంది అని చూస్తున్నాం, వినూత్నంగా డాన్సులు చేయడం కానీ పోతురాజుల నృత్యంతో స్వామివారి శోభయాత్ర అది రెడీ చేసేదే నేను. ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఖైరతాబాద్లో చేస్తున్నాం. అంగరంగ వైభవంగా మంచిగా పోవాలి అమ్మవారని కోరుకుంటున్నాం. ఎంత టైం పట్టిందండి మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది? 1 hour అయిందండి. 1.5 hour అయింది. థ్యాంక్ యూ అండి. అవును, ఫస్ట్ టైం వచ్చాము. చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఎంతసేపు పట్టింది లోపలికి వెళ్ళి దర్శనానికి? ఎలా చేశారు? లోపలికి వెళ్ళాల కానీ బయట నుంచి నిమజ్జనానికి వచ్చేసాము మేము. మేము కడప నుంచి వస్తానమ్మా. ఎప్పుడు టీవీలో చూసిందే కాబట్టి ఇప్పుడు రియల్గా చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మేము నిన్న బయలుదేరినాము. ఇక్కడ స్టే చేసి పొద్దున్నే వచ్చినాము. అవును, ఎప్పుడు టీవీలో చూసిందే, రియల్గా ఎప్పుడు చూడలే. ఇదే ఫస్ట్ టైం చూసి చాలా సంతోషంగా, చాలా సంతోషంగా ఉంది మాకు. మేము అంతే ఫ్యామిలీని ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం. వీళ్ళు హైదరాబాద్కి రావడమే ఫస్ట్ టైం. ఇంకా అక్కడ ఎన్ని బిల్డింగ్లు చూసి ఒక్కసారి ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ని చూసేసరికి నిజంగా షాక్ అయిపోయారు. హ్యాపీనెస్ వచ్చేసింది, బాగుంది, కొత్తగా అనిపిస్తుంది మాకైతే చాలా. లేదండి, చాలా టైమ్స్ వచ్చాము. మేము కేశంపేట షాద్నగర్ నుంచి వస్తున్నాము. మేము చాలాసార్లు వచ్చాము. నా పేరు కళ్యాణి. మేము ఓకే, బాగా అనిపించిందండి. ఇక్కడ దర్శనం కూడా బాగా జరిగింది. పబ్లిక్ కూడా చాలా వస్తున్నారు. ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ కానీ సీసీ కెమెరాస్ కానీ ఎలా ఉన్నా కానీ అంతా బాగున్నాయి. బందోబస్తు చాలా సపరేట్ ఉన్నది. పోలీస్ బందోబస్తు. ఇంకా ప్రజల మీద పోలీసులు కూడా బాగా నిఘా చూస్తున్నారు. ఎవరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి అని కూడా చూస్తున్నారు. ఇంకా ఇక్కడ దేవుని దర్శనం కూడా బాగా జరిగింది. మేము ఇక్కడ మార్నింగ్ 8 o'clock వచ్చాము. హారతి తీసుకున్నాము. ఇంకా దేవుణ్ణి ముట్టుకోవడం కానీ జరిగింది. చాలా బాగా జరిగిందండి. మనకు లాస్ట్ ఇంకా మనము కోరిన కోరికలన్నీ దేవుడు నెరవేర్చాలని, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. చివరిసారిగా మన వినాయకునికి జై బోలో గణేష్ మహారాజ్కి జై. అంటే ఇది ఫస్ట్ టైం అంటే నార్మల్గా బాగానే ఉంది. అంటే కొంచెం అది రేస్ ఎక్కువ ఉంది కదా, అంత అంటే బాగానే ఉంది. మొత్తం ఏర్పాట్లు కూడా ఆ రేస్ వల్ల ఏం చక్కగా అనిపిస్తలేదు. అంటే బాగానే ఉంది నార్మల్గా. అయితే అంతమంది కదా, సరే ఏం అనిపిస్తలేదు. ఫస్ట్ టైం కొంచెం అయితే బాగానే ఉంది. ఘననాథుడు శోభయాత్ర ఘనంగా ముందుకు సాగుతుంది. భక్తులందరూ నృత్యాలు చేస్తూ డాన్స్లు వేస్తూ స్వామివారికి నిమజ్జనానికి శోభయాత్రలో పాల్గొంటున్నారు. ఎటువైపు చూసినా జనసంద్రంతో మునిగిపోయింది. ఈ వాతావరణాన్ని చూస్తే ఒక కోలాహలమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం ఈ రోడ్లో మాత్రం ఏ వెహికల్స్కి ఎలో లేకుండా ఓన్లీ భక్తుల వరకే ఇక్కడికి ప్రవేశం కల్పిస్తున్నారు. రోడ్డు ఇరువైపులా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి కూడా వీలుగా కల్పించారు. ఎక్కడికక్కడికి పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. జిహెచ్ఎంసీ వారు కూడా ఎక్కడికక్కడికి స్వామివారు వస్తుంటే ప్రసాదాలు తిని రోడ్డు మీద వేసినవి కూడా క్లీన్ చేయడం అలాంటివి జరుగుతున్నాయి. టెలిఫోన్ భవన్ నుంచి స్వామివారు కొంచెం ముందుకి రావడం జరిగింది. స్వామివారు త్వరగానే ముందుకు వస్తూ ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం లక్షల మంది स्वामीवार दर्शिंచుకుంటున్నారు। हम लोग उड़ीसा से आए हैं। हाँ, पहली बार आए गणेश का दर्शन करने के लिए। काफ़ी सुंदर फील हो रहा है। बहुत ही बड़ा गणेश है। तो पहली बार सुने थे, हम लोग रील्स पे देखते थे। तो इस बार हम 2 दिन पहले आके गणेश जी का दर्शन करके अच्छा नहीं दर्शन के लिए भी आए थे, प्लस आज हम लोग जाने वाले थे, शाम में ट्रेन है, तो अब वैसे ही निमज्जनम देख के भी जाएंगे अभी।